న్యూజెర్సీలో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంకి ఆయన హాజరయ్యారు. ఎన్ఆర్ఐల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల సమస్యలపైన మాట్లాడారు హరీష్ రావు. ఇంకా ఏమన్నారు ఆ సమాచారం మా ప్రతినిధి నోవెల్ అందిస్తారు. నోవెల్, తెలంగాణకి ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ 2021 తర్వాత కోవిడ్ నుండి యూఎస్ఏకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా మందికి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ రాలేదు. సో దానిపైన ఇది ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి, కేసీఆర్ గారి ప్రభుత్వం మన పిల్లలు విదేశాలు వెళ్ళి బాగా చదువుకోవాలని ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని తీసుకొచ్చారు. 20 లక్షల రూపాయలు గ్రాంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే వెళ్ళిన విద్యార్థులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. రెండవ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నాకు మొన్న గత 2 రోజులుగా చాలా మంది ఎన్ఆర్ఐస్ పిల్లలు నా దగ్గరకు వచ్చి, అన్న మా ఇంకా ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదల కాలేదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి. అటు బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినవి కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు, మైనారిటీ విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు కూడా విడుదల కాకపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఆనాడు కేసీఆర్ గారు బీసీ పిల్లలు, మన ఎస్సీ పిల్లలు, మన మైనారిటీ పిల్లలు కూడా విదేశాల్లో వెళ్ళాలి, చదువుకోవాలి, బెస్ట్ యూనివర్సిటీస్లో చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఎంతో మంచి ఆలోచనతో పథకాన్ని ప్రారంభించారు. సో ఆ పథకాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇప్పటికే వెళ్ళిన విద్యార్థులకు రెండవ ఇన్స్టాల్మెంట్ అందించడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. కొత్తగా కూడా ప్రతి సంవత్సరం పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపడంలో కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపుతా ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఈ అంశం మీద మళ్ళీ రాబోయే శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, పిల్లలకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. అక్కడ చూసి మన వాళ్ళు ఇక్కడ కల్చరల్ ఏం నేర్చుకోవాలి? బేసికల్లీ ఇక్కడ చూసి మన వాళ్ళు నేర్చుకోవాల్సింది టైం పంక్చువాలిటీ, వాల్యూ ఆఫ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము టైం మేనేజ్మెంట్, టైం ఎఫిషియన్సీ అనేటువంటిది అందరం కూడా నేర్చుకోవాలి.